నమస్కారం. కొన్ని సమస్యలుంటాయి కదా, అవి ఎప్పటికీ ఎందుకు పరిష్కారం అవ్వట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం సైకాలజీలో ఒక సరికొత్త ఫీల్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సమస్యని మనలో కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంలో వెతుకుతుంది. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తోందంటే బహుశా మనం దాన్ని చూసే కోణంలోనే ఏదో తేడా ఉందేమో కదా. అంటే మనం తప్పుడు ప్రశ్నలు అడుగుతూ తప్పుడు చోట సమాధానాలు వెతుకుతున్నామేమో. ఈ స్లైడ్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మనమెలా ఆలోచిస్తాం, ఇంకెలా ఆలోచించొచ్చు అనే దానిమీద. సాధారణంగా మనం లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఆలోచిస్తాం. అంటే సమస్య అంతా ఆ వ్యక్తిలోనే ఉంది అని అనుకుంటాం. కానీ కమ్యూనిటీ సైకాలజీ ఏం చెప్తుందంటే, ఒకసారి రైట్ సైడ్ చూడండి. మన ఫోకస్ని వ్యక్తి నుంచి వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు మారుస్తుంది. అంటే సమస్య స్టూడెంట్ది కాదు, ఆ స్టూడెంట్ బతుకుతున్న సిస్టంలోనే లోపముందేమో అని ఆలోచించేలా చేస్తుంది. ఇదేదో చిన్న మార్పు కాదు, సమస్యలను మనం చూసే విధానంలోనే ఇదొక ఫండమెంటల్ షిఫ్ట్ అన్మాట. సరే, ఇక వ్యక్తిని పక్కల పెట్టి సమస్య అసలు మూలాలెక్కడున్నాయో చూద్దాం. అసలు ఈ కమ్యూనిటీ సైకాలజీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వ్యక్తులకి, వాళ్ళుండే కమ్యూనిటీలకి, ఇంకా పెద్ద సమాజానికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేస్తుంది. అంటే సోషల్ సిస్టమ్స్ మన హెల్త్ని, మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో అర్థం చేసుకోవడమే దీని మెయిన్ గోల్. మరి ఈ వ్యవస్థలను మనం ఎలా అర్థం చేసుకుంటాం? దీనికోసం కమ్యూనిటీ సైకాలజిస్టులు ఒక పవర్ఫుల్ టూల్ వాడతారు. దాని పేరే ఇకోలాజికల్ మోడల్. ఒక వ్యక్తి జీవితాన్ని ఏ లేయర్స్ ప్రభావితం చేస్తాయో ఒక మ్యాప్ లాగా మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ గూడుబొమ్మల పోలిక చాలా బావుంది కదా. ఒక వ్యక్తి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, వాళ్ల చుట్టూ ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఒకదానిలో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. ప్రతి లేయర్ వాళ్ల మీద ఏదో ఒక ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లేయర్స్ ఏంటో చూద్దాం రండి. మనం ముందు అనుకున్న హైస్కూల్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ లేయర్స్ని అర్థం చేసుకుందాం. సెంటర్లో ఉండేది వ్యక్తి. వాళ్ల చుట్టూ ఉండే ఫస్ట్ లేయర్ మైక్రోసిస్టమ్, అంటే ఫ్యామిలీ, స్కూల్, ఫ్రెండ్స్ లాంటివి. ఆ తర్వాతొచ్చేది మెసోసిస్టమ్, అంటే ఈ మైక్రోసిస్టమ్స్ మధ్య కనెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీకి, స్కూల్కి మధ్య ఉన్న రిలేషన్. దాని తర్వాత ఎక్సోసిస్టమ్, అంటే వాళ్ళుండే ఏరియా ఎంత సేఫ్, ఇలాంటివన్నమాట. ఇక ఫైనల్గా అన్నిటికన్నా పెద్ద లేయర్ మ్యాక్రోసిస్టమ్, అంటే మన కల్చర్, మన చట్టాలు. ఇవన్నీ కలిసే ఆ స్టూడెంట్ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. కమ్యూనిటీ సైకాలజీ అనేది కేవలం అకాడమిక్స్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇది కొన్ని బలమైన విలువల మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని టార్గెట్ ఒక్కటే, పాజిటివ్ చేంజ్ తీసుకురావడం. అంటే ఇది సమస్యలను స్టడీ చేయడమే కాదు, వాటిని సాల్వ్ చేయడానికి కూడా అంతే కమిట్మెంట్తో పనిచేస్తుంది. దీని కోర్ వాల్యూస్లో ఒకటి సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయం. ఇక్కడ న్యాయం అంటే అందరికీ అన్నీ సమానంగా పంచడం కాదు, ఎవరికి ఏది అవసరమో వాళ్లు సక్సెస్ అవడానికి ఏ వనరులు కావాలో అవి వాళ్లకు అందించడం. ఇంకో చాలా ముఖ్యమైన విలువ ఎంపవర్మెంట్. ఇక్కడ గోలేంటంటే కమ్యూనిటీల కోసం పనిచేయడం కాదు, కమ్యూనిటీలతో కలిసి పనిచేయడం. వాళ్ల సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడంలో, వాటిని అమలు చేయడంలో వాళ్లకే పవర్ ఇవ్వడం, వాళ్ల వాయిస్కి విలువ ఇవ్వడం. సో ఓవరాల్గా చూస్తే కమ్యూనిటీ సైకాలజీకి గైడ్గా ఉండే కొన్ని కోర్ వాల్యూస్ ఇవి: వ్యక్తి, కుటుంబ శ్రేయస్సు, సమాజం పట్ల ఒక కమ్యూనిటీ ఫీలింగ్, మనుషుల్లో ఉండే వైవిధ్యానికి రెస్పెక్ట్ ఇవ్వడం, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ విలువలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయి? కమ్యూనిటీ సైకాలజీ అల్టిమేట్ గోల్ ఏంటంటే కేవలం తాత్కాలికంగా పైపైన మార్పులు చేయటం కాదు, ఏకంగా సిస్టమ్నే మార్చేయటం. అప్పుడే పర్మనెంట్, మీనింగ్ఫుల్ చేంజ్ వస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు రెండు రకాల మార్పుల మధ్య తేడా క్లియర్గా తెలుస్తోంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఆర్డర్ చేంజ్. ఇది ఒక రకంగా గాయానికి బ్యాండేడ్ వేసినట్టు, తాత్కాలికంగా హెల్ప్ అవుతుంది కానీ అసలు ప్రాబ్లంని సాల్వ్ చేయదు. రైట్ సైడ్ ఉన్నది సెకండ్ ఆర్డర్ చేంజ్. ఇది డైరెక్ట్గా సిస్టమ్నే టార్గెట్ చేస్తుంది. ఒక స్టూడెంట్కి ఆకలి తీర్చడం మంచి పనే, కానీ స్కూల్లో అందరి ఆకలి తీరేలా ఒక ప్రోగ్రాం పెట్టడమే అసలైన మార్పు. ఈ ఒక్క వాక్యం ఈ ఫీల్డ్ మొత్తం ఫిలాసఫీని చెప్పేస్తుంది. లక్ష్యమేంటంటే ఒక ఫెయిల్ అయిన సిస్టంలో మనుషులు బతకడానికి హెల్ప్ చేయడం కాదు, ఆ సిస్టమ్నే బాగుచేయడం. మనం ముగించే ముందు ఒక్కసారి ఈ ఆలోచనతో ఆగుదాం. ఒకవేళ మనం అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న నీలో ఏం తప్పుంది అని కాకుండా, నీకో నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అసలేం జరిగింది అనైతే, చూశారా, ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని ఎంతలా మార్చేస్తుందో?
ఇది మనల్ని నిందించడం నుండి అర్థం చేసుకోవడం వైపు, టెంపరరీ సొల్యూషన్స్ నుండి నిజమైన శాశ్వతమైన మార్పు వైపు నడిపిస్తుంది.